మళ్ళీ ఒకసారి హల్లెలూయా. చక్కటి ఆరాధన జరిగించాం. ఇంతవరకు దేవుని స్థుతించాం. దయచేసి కొన్ని నిమిషాలు దేవుని వాక్యం చూద్దాం. మన మనసు అంతా దేవుని వైపు తిద్దాం. ఈరోజు ఎవరు ఎటువంటి చూడద్దు, దిక్కు చూడద్దు, ఏం లేదు. ఎందుకంటే మనకి ఈ వారం అంతా దేవుడు మనం కాచి కాపాడాడు కాబట్టి ఒక మంచి వర్తమానం దేవుడు ఇచ్చాడు. నిన్న అలా కూర్చొని ఉన్నాను, కొద్దిసేపు పనిలో ఉన్నాను. ప్రభా ఏ వాక్యం చెప్పాలని చెప్పి నేను అప్పటికప్పుడు వాక్యం ప్రిపేర్ కాదు. నేను చాలామంది బైబిల్లో యూట్యూబ్లో చెప్తారు, రకరకాలుగా చెప్తారు కదా చాలా సంఘాల నుంచి. నేను ఏ వాక్యం వింటాను, కానీ అదే వాక్యం తీసుకొచ్చి చెప్పను. నేను ఇప్పుడు దాకా ఎప్పుడు అలా చెప్పలేదు, చెప్పను కూడా. దేవుడు నాకేంటి మైండ్లో, నా మనసులో, ఆలోచనలో ఏది ప్రేరేపిస్తే ఆ వాక్యం చెప్తాను. అలాగే చెప్పను అన్నాడు. ఏ వాక్యం నేను కాపీ పడతాను, వాక్యాలు వింటాను. ఈవెన్ రెఫరెన్స్లు కూడా నేను రాస్తాను, వింటానంటే. అయితే దేవుడు నాకు ఏది చెప్తే అదే చెప్తాను తప్ప ఇప్పుడు వరకు ఎప్పుడు సొంతంగా అదేదో వాక్యం చాలా ఉన్నాయి. కొన్ని వేల సంఘాలు ఉన్నాయి నా దగ్గర, కొన్ని వేల సంఘంలో చెప్పిన వాక్యాలు నా దగ్గర ఉన్నాయి. అయితే దేవుడు ఎప్పుడు అప్పటికప్పుడు ప్రేరేపిస్తున్న వాక్యమే నేను చెప్తాను ఎప్పుడు కూడా. ఈరోజు చాలా మంచి అంశం. ప్రభా నేను ఆలోచిస్తా ఉన్నాను ఏ వాక్యం చెప్పాలి. ఒక 3-4 వాక్యాలు నా దగ్గర ఉన్నాయి. ఈ మూడింట్లో లేకపోతే ఈ 4 ఏది చెప్పమంటావు చెప్పి నేను ప్రార్థన చేశాను. అయితే దేవుడు ఒక మంచి వాక్యం ఇచ్చాడు. మీ అందరూ చదువుతారు, చదివే రావాలని చూద్దాం. ఒకసారి చూడదమ్మా. 139 వాక్యం చూద్దాం అందరూ. చూడండి ఆ మాట, మంచి మాట. ఈరోజు దేవుని యొక్క వాక్యం అంశం ఏంటో కూడా చెప్తాను. అంశం 139 చూడండి. చూడండి వాక్యం 11 నుంచి. కొంతమంది బైబిల్ తీయపోయినా పర్వాలేదు, కొంతమంది బైబిల్ తీసినా పర్వాలేదు. బైబిల్ ఉన్న వాళ్ళు తీయాలి, లేని వాళ్ళు వినాలి. చదవండి. అది చాలా 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 చదవడానికి మనకి చాలా సరదాగా ఉంటుంది, కానీ ఆ వాక్యం చదువుతున్నప్పుడు ఎంతో విలువైన మాట్లాడారు. చదవండి. నా అంతరింద్రియములను నీవే కలుగు చేసితివి. నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. నా తల్లి గర్భమందు నిర్మించిన వాడవు నీవే. నీవు నన్ను కలుగు చేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. అదే మాట మళ్ళీ చదవండి. నీవు నన్ను కలుగు చేసిన విధము చూడగా. నీవు నన్ను కలుగు చేసిన, యేసు ప్రభువారు మనల్ని కలుగు చేసిన విధము అంటే 9 నెలలు మనం కడుపులో ఉన్నాం. ఒకసారి ఆలోచించాలి. తల్లికి తెలుసు, కానీ తండ్రికి తెలియదు, పురుషులకి తెలియదు. తల్లిని మనల్ని నిర్మించిన వాడు యెహోవా. దయచేసి ఇటు ఎక్కడ చూడకండి వాక్యం. దయచేసి ఒక 45 నిమిషాలు, గంట సేపు వింటాం, మన మనసులో వింటాం. మనల్ని కలుగు చేసిన విధము చూడగా ఏంటమ్మా? భయమును ఆశ్చర్యము కలుగు. చూడండి, మనందరికి తెలిసిందే. దేవుడు మనకి స్త్రీల్ని ఆశీర్వదించిన తర్వాత మనకి గర్భంలో పిండముగా ఏర్పడుతున్న దినం నుండి శిష్యుడు అంటే అది ఆడవచ్చు, మగవచ్చు, బయటికి వచ్చినంత వరకు ఆ కలుగు చేసిన విధము ఒకసారి ఆలోచించండి. ఆ తయారు చేసిన విధం ఎలా ఉంటుంది అసలు? మీరు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నారు? ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారు. కొన్నిసార్లు రక్తం తగ్గినప్పుడు దానికి ఎలాగ ట్రీట్మెంట్ తీసుకున్నాం. కొన్నిసార్లు ఏం జరిగినా అంటే డాక్టర్ దగ్గరికి వెళ్తాం. ప్రతి చెకప్కి వెళ్తున్నప్పుడల్లా మీరు ఇది వాడాలమ్మా, టాబ్లెట్స్ వాడాలమ్మా, తర్వాత ఐరన్ టాబ్లెట్ వాడాలమ్మా, రక్తంకి వాడాలమ్మా, ఇది వాడాలమ్మా, బలం అని డాక్టర్ గారు చెప్తారు. ఆ కడుపులో ఉన్న శిశువు అది మగనా అవుతుంది. కలుగు చేసిన విధము ఒకసారి ఆలోచించండి. మీకు ఎవరికైనా తెలుసా? మీకు ఎవరికి కూడా తెలియదు. మీరు అంటారు కొద్ది స్త్రీలు కూడా మాకు కూడా తెలుసు ఎలా ఉన్నది. బిడ్డ లోపల ఉన్నప్పుడు తెలిసింది, కానీ బిడ్డ ఎలా కలుగు చేసేది ఎవరికైనా తెలుసా? అది యెహోవా దేవుడికే. హల్లెలూయా చెప్పడం. అందుకే దేవుని వాక్యం ఏమి రాస్తుందమ్మా? బిడ్డ కలుగు చేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యము. మీరు ఓన్లీ కడుపు 9 నెలలు మీరు మోసారంటే, కానీ లోపల చేసిన విధానము యెహోవా దేవుడు మాత్రమే. హల్లెలూయా చెప్పడం. చదువు ఇంకా. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. మనం ఏం చేయాలమ్మా? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. చాలా మందికి ఏంటంటే కృతజ్ఞతలు ఉండవు ఎవరికి. ఈ రోజుల్లో ఎవరికి కృతజ్ఞత లేదు ఎవరికి. అంటే దేవుడు మనల్ని ఇంత ఆశ్రయించాడు. మనకెప్పుడు ఏంటంటే ఒక మనిషిలో ఒక జబ్బు ఉంది. ఏ జబ్బు తెలుసా? రకరకాల జబ్బులు ఉంటాయి. ఆరోగ్య సమస్యలు కాదు, ఒక పెద్ద జబ్బు ఏంటంటే ఎదుటి వాళ్ళని చూస్తే మనం ఓర్వలేము.
ఎదుటి వాళ్ళు చూస్తే మనం బాగున్నాం. మన కుటుంబీకులు అంటే అన్నదమ్ములు అవచ్చు, అక్క చెల్లెలు అవచ్చు, సొంత బంధువులు వాళ్ళు బాగుపడిపోతారంటే మనకి రక్తం ఉడికిపోతుంది. అందుకే మనకు అనారోగ్య సమస్యలు ఎక్కువ. మీరు వెళ్ళి చూపించుకోండి, ఏదో ఒక జబ్బు ఉంటుంది మీకు. మైండ్ కొంతమందికి ఎక్కువ అంటే జబ్బు మైండ్ పనిచేయదు. ఎందుకంటే ఎంతసేపు ఎదుటి వాళ్ళ గురించి ఆలోచిస్తుంటారు. అదే మనకి. కానీ దేవుడు ఏం చెప్పారంటే ఇక్కడ కళ్ళు చేసిన విధం చూడగా భయమును ఆశ్రయం. తర్వాత చదువుగా అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. 16 వచ్చిన చదువు. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. మళ్ళీ చదువుమా. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. పిండముగా ఉన్నప్పుడు యేసు ప్రభువు మనల్ని చూశారు. అలాగే చెప్పండి అందరూ. అసలు పిండం అంటే చాలా చిన్నది, వెరీ 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 మైనర్ పిండం, తెలియదు మనకి. కానీ ఎలా ఉంటుందో తర్వాత సైన్స్ చెప్పింది. ఆ బొమ్మల రకాలుగా ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది, ఊహా చిత్రాలు వేసి చూపించారు కదా, రియల్గా చూడలేదు ఎవరన్నా. అది దేవుడు మాత్రమే ఇది కలుగు చేశాడు. తర్వాత నియమింపబడిన దినములలో ఒకటైనా కాకమునిపే నా దినములన్నీ నీ గ్రంథంలో లిఖితములాయెను. మనకి ఎన్ని దినాలు ఉన్నాయో ఆ దేవుడు ఏం చేశాడట, ప్రతిరోజు ఈ రోజు అంతటి మన గురించి దేవుడు పరిశుద్ధ గ్రంథంలో రాశాడు. మనందరికి ఒక్కొక్క బుక్ ఉంది. స్కూల్లో చదువుకున్నాం. స్కూల్ చదువుకున్నప్పుడు ఏం చేసాం మనం, మీ అమ్మ మీ నాన్న అంటే మమ్మల్ని అడగండి అని అడగండి, అందరికీ ఉండేది. ఏం చేశారు, మీకు ఒక బుక్కు, పెన్ను, పలక, బలము అన్నీ ఇచ్చారు కదా మీకు. స్కూల్కి వెళ్ళండి అయినా అంటే చదివేలేదు, తర్వాత విషయం అది మనకు వద్దులే. ఒక పుస్తకాలు పట్టుకుని వెళ్ళారు కదా, ప్రతి ఒక్కరికి ఒక తెలుగు, ఇంగ్లీషు, సైన్స్, సోషల్ ఏదో ఒకటి పట్టుకుని వెళ్ళారు. కానీ యేసు ప్రభువు దగ్గర ఒక గ్రంథం ఉంది. ఆ జీవ గ్రంథంలో ప్రతి ఒక్కరికి ఒక్కొక్క పేరుతో రాసింది. విద్యాసాగర్ అన్నడికి ఒక బుక్ ఉంది, మాస్టర్ నోబెల్ గారికి ఒక బుక్ ఉంది, అలాగే మీకు ఒక బుక్ ఉంది, ఒక్కొక్కరికి ఒక్కొక్క బుక్ ఉంది. మన దినాలన్నీ దేవుడు ఏం చేస్తున్నాడు, అందులో లెక్కిస్తున్నాడు, అందులో రాసింది. తర్వాత చదువు. దేవా, నీ తలంపులు నాకెంత ప్రియమైనవి, వాటి మొత్తం ఎంత గొప్పది. వాటిని లెక్కించదని అనుకుంటున్నా, అవి ఇసుక కంటేను లెక్కకు ఎక్కువై ఉన్నవి. నేను మేల్కొంటినా ఇంకను నీ వద్దనే ఉండును. చాలా ఈరోజు మరి దేవుని వాక్యం ఏంటమ్మా, ఈరోజు దేవుని అంశం ఏంటంటే చెప్పండి, అందరూ చెప్పండి, దేవుని కృప. చెప్పండి అందరూ. ఈరోజు దేవుని వాక్య అంశం అంటే ఈరోజు వాక్యానికి మెయిన్ ఏంటమ్మా, అదే దేవుడు. నిన్న రాత్రి 3-4 ప్రసంగాలు నా దగ్గర ఉన్నాయి. ఈ ప్రసంగాలు మైండ్లో దేవుడు ఇచ్చాడు. ప్రభువా ఏం చెప్పాలి ప్రభు, అన్నింటిలో నా దగ్గర ఉన్నాయి అన్నీ. ఏం చెప్పాలి నిన్న బుక్కులు కూడా రాసుకోండి అన్నీ. నేను ఏ ప్రసంగాలు చెప్పినా వెనకాలను ఉంటాయి నా బైబిల్ వెనకాల, అక్కడ ఉండిపోయి అంటే రాసుకొని పడేస్తాను అంతే. అక్కడ ఓకే, దాని ఏం చెప్పాలి ప్రభావం చెప్పాలంటే దేవుడు ఏం చెప్పారంటే దేవుడి కృప మీద మాట్లాడమని. ఈరోజు ఎక్కడ నువ్వు కూర్చున్నావు, ఇప్పుడు మనం వనజాక్షన్ సిస్టర్ ప్రార్థన చేసింది. ఏం ప్రభావ నన్ను కాచి కాపాడేవు ప్రభా, ఎంతోమంది చనిపోయారు ప్రభా, ఎంతోమంది ఉన్నారు. ఇక్కడ ఇంతమంది హ్యాపీగా కూర్చున్నారు. ఈరోజు నువ్వు నిర్ణయం తీసుకోవాలమ్మా, ఒక మంచి నిర్ణయం తీసుకోవాలి. వచ్చే సంవత్సరం మీకు ఆశీర్వాదం. నేను ఏదో దైవజనులుగా నేను చెప్పట్లేదు, ఒక ఇవాల్యుయేషన్ అంటే సువార్థికుడిగా ఎక్కడికి వెళ్ళినా నేను చెప్తాను. వచ్చే సంవత్సరం మిమ్మల్ని ఆశీర్వదించాలంటే మీరు ఇప్పుడే, ఈ రోజే, ఈ సమయం నాడే, ఈ నెల వచ్చే నెల మీకు సమయం ఉంది. వచ్చే సంవత్సరం మిమ్మల్ని పతనంలో దించాలన్నా, ఆస్వాదించాలన్నా ఈ 2 నెలలే మీకు టైం ఉంది. తర్వాత టైం కూడా ఉండదు. ఎందుకంటే ఉండదు. నేను దేవుని మామూలుగా దేవుని వాక్యం ప్రకారం నేను చెప్తున్నాను. దేవుని కృప ఎందుకు నేను చెప్తున్నానంటే, ఎంతో మంది మన కళ్ళ ముందు కొన్ని లక్షల మంది చనిపోయారు. ఎంతో మంది కాళ్ళు చేయలేక మంచాల మీద పడుతున్నారు. ఎవరో లేపి బాత్రూమ్ తీసుకెళ్తే కానీ కొంతమంది ఏమనుకుంటుంది సార్, అలా మంచం మీద అలా పడుండే బదులు చచ్చిపోతే బాగుంది కదా అని, లేకపోతే ఆమె ఆ మంచం మీద ఉండి బాధపడటం కదా చచ్చిపోవడం బెటర్ కదా. కానీ మన ఇక్కడ కూర్చున్న వాళ్ళందరికీ ఇది దేవుని అంశం ఏంటంటే దేవుని యొక్క కృప. దేని గురించమ్మా, దేవుని యొక్క కృప. ఇన్ని నెలలు మీరు కాపాడారు. ఈరోజు నేనేదో గట్టిగా చెప్తున్నాను అనుకోకండి, 11 నెలలు దేవుడు కాపాడు. ఎంతమంది సాక్ష్యం చెప్పారు. మీరు ప్రార్థన చేసుకోవడం పాస్ట్ ఫోన్ చేస్తారు. ఎంతమంది ఇక్కడికి వచ్చి సాక్ష్యాలు చెప్పారు చెప్పడానికి ధైర్యం వాళ్ళకి. అదే సోమవారం నుంచి శనివారం వరకు కూర్చొని ముచ్చట్లాడడానికి మనకి టైం ఉంటుంది. అది ఆడా కాదు మగవాళ్ళు అయితే డ్యూటీలో టైం దొరికితే భోజనం చేసినప్పుడు 1 గంట సేపు గుసగుసలు ఆడుకుంటారు.
అలా గురించి ఈ గురించి దీని గురించి దాని గురించి ఆడి గురించి ఈ గురించి అలా ఫ్రిడ్జ్లు కొంటే బాగుంటుంది, దీపాలు ఇవి అమ్ముతున్నారట, అవి కొంటే బాగుంది, ఇవి కొంటే బాగుంది, ఫ్రిడ్జ్ కొంటే బాగుంది, టీవీ కొంటే బాగుంది, బట్టలు కొనుక్కుంటే బాగుంది. ఎంతమంది దేవుడు వాక్యం చూడుతున్నారు, ఎంతమంది సాక్ష్యం చెప్తున్నారు. మీ గుండెలు మీరు చేసుకుని చెప్పండి. ఇది దేవుడు మాట్లాడుకుని క్లియర్గా చెప్తున్నాడు. దేవుడి కృప ఉండబట్టే ఈరోజు నువ్వు ప్రశాంతంగా ఉన్నావు. దేవుడి వాక్యం చెప్తుంది, పిండమునై ఉండగా నా కళ్ళు నేను చూశాను. ఈరోజు నేను అది ఆలోచించాను, ఈ వాక్యం చూస్తున్నాను, నాకు ఆశ్చర్యం వేసాను. నాకు కూడా కొంచెం చివరికిలాగా వచ్చింది. ప్రభా, నేను నా తల్లి గర్భంలో నేను ఎక్కడ ఉన్నాను, మా తల్లి గర్భంలో ఉన్నప్పుడు పిండము ఉన్నాను. నాకు తెలుసా? కొన్ని సంవత్సరాలు అంటే పుట్టిన తర్వాత ఒక 4, 5, 6 సంవత్సరాలు వచ్చాక ఈవిడ మా తల్లి నేను ఇలా ఉన్నానా అంటే నా కాళ్ళు చేతులు అన్నీ ఇలా ఉన్నాయని నేను అనిపిస్తున్నప్పుడు ఈ వాక్యం చూసినప్పుడు దేవుడు ఏమంటున్నాడమ్మా, పిండమునై ఉండగా దేవుని యొక్క కన్నులు మనం చూసాం. హలో నేను చెప్పండి అందరూ. మీరు అడగచ్చు, ఏమంటే నేను ఆ కులం నుంచి వచ్చాను, అలా మతం నుంచి. ఈ మతము కులము కాదు, మనం కలుగు చేసిన విధం మనం ఒకసారి ఆలోచిస్తే ఎలా ఉంటుందట, భయము ఆశ్చర్యము. ఎంతమంది తల్లులు కడుపులో ఉన్నప్పుడే బిడ్డలు చనిపోయిన వాళ్ళు ఉంటారు. మీరు చూశారు కదా, ఎన్నోసార్లు మీరు చూశారు, చాలామంది మీరు చూశారు. కొంతమంది గర్భం అయిన తర్వాత తల్లి చనిపోవడం చూశారు, కొంతమంది బిడ్డ బయటకు వచ్చినప్పుడు చనిపోవడం చూశారు, కొంతమంది బిడ్డ బయటకు వచ్చిన తర్వాత రకరకాల సమస్యలతో కూర్చున్నారు. కొంతమంది కాళ్ళు చేతులు ఉండవు, ముక్కు నోరు కూడా ఉండవు, ఇన్ని ఉన్నాయి. కానీ నీకు ఇక్కడికి వచ్చిన ప్రేమైన దేవుని సంగమా, నీకు ఎంత చేతులు ఇచ్చాడు, కాళ్ళు ఇచ్చాడు. అక్కడి నుంచి మెట్లు మీ ఇంటి దగ్గర నుంచి ఇక్కడ రావడానికి దేవుని సంఘంలో ఈరోజు ఆరాధించడానికి మనకి ఎన్ని ఇచ్చాడు. ఒకసారి మీరు ప్రశ్నించుకోండి. ఈరోజు దేవుని కృప నీపై ఉందో లేదో ఆలోచించుకోండి. ఈరోజు మన మనసులకి నేను ప్రార్థించాను, ప్రభా ఎవరో ఒకరికి ఈరోజు మార్చాలి ప్రభా ఈ సంఘంలో. నన్ను కూడా, నేను కూడా గౌరవ పాపిని, నన్ను కూడా క్షమించండి నేను ప్రార్థన చేశాను. ఆలోచించండి. వచ్చిన వచ్చేసరికి మనం పండగ బట్టలు కొనుక్కుంటాం, ఇల్లు శుభ్రపరచుకుంటాం, అన్నీ చేసుకుంటాం. దేవుని కృప నీపై ఉండలేదా ప్రేమైన దేవుని సంఘం ఒకసారి ఆలోచించు. నువ్వు సాక్ష్యం చెప్పావా? చెప్పలేదు. దేవుని కానుక ఇచ్చావా? ఇవ్వలేదు. 4 నెలలు 5 నెలలు ఎగ్గొట్టిస్తున్నావు కూడా ఉన్నారు బోర్డు మంది. కానీ నువ్వు ప్రతి నెల జీతం తీసుకుంటున్నావు. ప్రతిరోజు పనికి వెళ్ళినప్పుడు 800, 1000 రూపాయలు, 600 నీకు ఇస్తున్నారు. వారానికి జీతం తెచ్చుకుంటున్నావా? లేదా ఏదో ఒక పని, అది ఏ పని కావచ్చు, పని అందరికీ సమానమే. అందుకే ఇంగ్లీష్లో ఏం చెప్పాడంటే వర్క్ ఈజ్ వర్షిప్ అన్నాడు. ఏ పని చేసినా పరిశుద్ధంగా చేస్తాం అని నమ్మకంగా పెట్టాడు. ప్రేమ దేవుని సంగమా, ఇక్కడ దేవుని కృప నీపై ఉండేలా. నీ భార్యను బాగా చూసుకుంటున్నావు, నీ భర్తను చూసుకుంటున్నావు, నీ పిల్లలకి అది కావాలండి ఇది కావాలన్నీ ఇస్తున్నావు. మరి దేవుని కోసం నువ్వు ఏమి ఇస్తున్నావు? ఈరోజు ప్రశ్న ఏంటంటే, చెప్పండి మాత్రం చెప్పండి, దేవుని కృప నీపై ఉన్నప్పుడు నీవు దేవునికి ఏ విధంగా ఉపయోగపడ్డావు? నేను చదవకండి, నేను చదువుతాను. దేవుని కృప నీపై ఉన్నప్పుడు నువ్వు దేవునికి ఏ విధంగా ఉపయోగపడతావు? ప్రభువా నా కుటుంబాన్ని ఆశ్రయించి ప్రభువా నాకు ప్రార్థన చేశాను. మా ఇంట్లో కరోనా వచ్చింది ప్రభా, మా చుట్టాలకి కరోనా వచ్చింది ప్రభా, ప్రార్థన చేశారు. మీరు చాలా బలంగా ఏడుస్తూ ప్రార్థన చేశారు. దేవుని కృప చూపించడం చూపించలేదా? చూపించడం లేదు మీ కుటుంబంలో. అలాగే చెప్పడం చూపించాడు కాబట్టి ఎలా ఉన్నారు? మా కుటుంబంలో మేము ముగ్గురివి వచ్చింది. మా కుటుంబాలు అందరూ దాంట్లో అన్నదమ్ములు ఉంటారు, అక్క చెల్లెలు అందరూ చుట్టాలు చాలామంది అట్లా ఉన్నారు. మాకు తెలిసిన చుట్టాలే చాలామంది చెప్పారు కరోనా కానీ దేవుడు మనం సృష్టించాడా? ప్రభా అని నేను ప్రార్థన చేశాను. ప్రభా కలిగి చేసిన విధం చూడగా అనుకున్నాను, భయం వేస్తుంది, చాలా భయం వేస్తుంది. అదే దేవుడు మనల్ని తప్పిస్తే ఒకసారి ఆలోచించండి. మనల్ని ఇలా పక్కన పడేసి బెడ్ మీద పడుకోబెట్టే ఒక 6 నెలల 5 నెలల ఒకసారి ఆలోచించండి. దేవుని కృప నీపై ఉంది కాబట్టి మనకి దేవుడు ఇంతవరకు మనం ఆశ్రయించాడు. కానీ నువ్వు దేవునికి ఏ విధంగా ఉపయోగపడుతున్నావు? ఈరోజు వాక్యం వింటావు, ఆ మెట్లు నీకు వెళ్ళిపోయిన తర్వాత ఇంకంటే. ప్రేమైన దేవుని సంగమా, వచ్చే సంవత్సరం నేను ఏదో ప్రవర్తలా నేను చెప్పట్లేదు. వచ్చే సంవత్సరం నువ్వు కుటుంబం ఆశీర్వించబడాలంటే ఈ 2 నెలలే నీకు టైం ఉంటుంది. ఇంతకాలం వేస్ట్ చేసావు 10 నెలలు. నేను దేవుడు చెప్పమన్నాడుగా నేను చెప్తున్నాను. 10 నెలలు నువ్వు వేస్ట్ చేసావు. కానీ దేవుడికి ఏ విధంగా ఉపయోగపడుతున్నావు? ఏమనంటే పాస్టర్ రమ్మన్నారు, వస్తున్నాను ఏదో గుడికి. ఇది నీ ఆశీర్వాదం కాదు. మనకి దేవుడు ఎన్నో ఆశీర్వదించాడు. మన బైబిల్లో ఒక మంచి మాట చూసుకున్నాం, చూద్దాం అన్నమాట.
ఏమేమి చేశారో మనం ఏమేమి చేస్తున్నాం. మీకు కొన్ని మాటలు మనకి దేవుని మాటల నుంచి ఉన్నాయి, కొన్ని మనకు వ్యతిరేకంగా కూడా ఉన్నాయి. చూద్దాం. రెండవ దిన వృత్తాంతములు చదువుదాం. రెండవ దిన వృత్తాంతములు 5వ అధ్యాయము. 2వ దిన వృత్తాంతంలో 5వ అధ్యాయము, పేజీ నంబరు 363. చూడండి. 2వ దిన వృత్తాంతములు 5వ అధ్యాయము 12వ వచనం, 13వ వచనం, 14వ వచనం. చాలా 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 విలువ. ఈ మాటలే దేవుడు ఇచ్చాడు. నేను ఎప్పుడు చదవలేదు ఈ మాట, ఎప్పుడో చదివాను, కొన్ని సంవత్సరాల క్రితం చదివాను, కానీ మళ్ళీ ఇదే వాక్యం వచ్చింది నాకు. ఇక్కడ చదువుదాం. చూడండి. ఆసాపు, హేమాను, యెదుతనుల సంబంధమైన వారును వారి కుమారులకు సహోదరులకు సంబంధులకు పాఠకులైన లేవీయులందరూ. ఎవరెవరు ఉన్నారమ్మా? ఎవరెవరు ఉన్నారా? లేవీయులు ఉన్నారు. ఎవరెవరు ఉన్నారమ్మా? లేవీయులు ఉన్నారు. ఏం చేశారు? సన్నపు నార వస్త్రములను ధరించుకొని. ఏం ధరించుకున్నారమ్మా? సన్నపు నార బట్టలు వేసుకున్నారట. ఎవరు వేసుకున్నారట? లేవీయులు వేసుకున్నారు. సన్నపు నార బట్టలు ధరించుకున్నారు. తర్వాత తాళములను, తంబూరులను, సితారాలను చేత పట్టుకొని. మళ్ళీ అదే లైన్ చదువు. తాళములను, తంబూరులను, సితారాలను చేత పట్టుకొని. ఇవన్నీ ఏంటి? మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్. ఇక్కడ జాజ్, గిటారు, కీబోర్డు, ఈ డ్రమ్స్ ఇవి ఉన్నాయి. ఇలాగే పాత రోజు తాళాలు ఉంది, అంటే ఇలాగా 2 చిడతల్లాగా ఉండేది, ఇలా కొడతా ఉండేది. ఇంతకుముందు మన మధ్యన ఇప్పుడు ప్రభు సన్నిధికి వెళ్ళారు. జాన్సన్ అంటే మన బ్రదర్ జాన్సన్ గారు ఉంటారు. ఆయన ఇప్పుడు దేవుని సన్నిధిలోకి వెళ్ళారు. వాళ్ళ నాన్నగారు మేము చిన్నప్పుడు, తాతగారు మేము చిన్నప్పుడు చూసినప్పుడు సంఘంలో ఇలా కర్ర ఉంటుంది, 2 కర్రలు, అంటే కర్ర ఇనుముదే చెక్క, ఇలా చెక్క, మీకు తెలుసుకే శాస్త్రం. ఆ చిడతలు వాయించేవాడు ఇక్కడ మధ్యలో. అంటే ఇవే కంజరే ఉండేది, ఇదే కంజరిని మధ్యలో ఉంటే పెద్ద చెక్కలు ఎత్తుపడతారు, ఇక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి ఎడుకుంటాయి. అందరూ కీబోర్డు, అదే హార్మోనియం ఇవన్నీ వాయిస్తుంటే ఆయన చిడతలు వాయించేవాడు. నేను చిన్నప్పుడు అనుకున్నాను, అది నాకు గుర్తొచ్చింది వాక్యం చదవగా నేను రాత్రి. దేవుని కోసం వారి యొక్క తలాంతులు ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? కొన్నిసార్లు నాకు వాక్యం ఇక్కడ చెప్తున్నప్పుడు బాగా అనిపిస్తుంది. మనకు నోరు ఇచ్చాడు, కళ్ళు ఇచ్చాడు, మనకి కాళ్ళు చేతులు ఇచ్చాడు. మా దగ్గర ఒక టీచరు 50 రోజులు సెలవు పెట్టిందంటే. ఎన్ని రోజులు సెలవు పెట్టిందమ్మా? ఎన్ని రోజులు? జస్ట్ ఇలా వెళ్తూ కాలు జారిపెట్టాడు. ఆ కాలు అడుగులు కాలు ఇంత వాచిపెట్టాడు. నిన్న వచ్చింది మా టీచర్, ఆ టీచర్. నేను అనుకున్నాను చాలా, అంటే అది చూడగానే చాలా బాగా అనిపించింది. నడవలేకపోతుంది, కానీ అయినా సరే అనుకున్నాను, దేవుడా నువ్వు నన్ను కాపాడకపోతే ఇలా ఉండను అనుకున్నాను. అలాగే చెప్పడం దేవుడు మిమ్మల్ని అందరూ కాపాడుతారు. మీకు ఏం టీచర్ చెప్పండి? మీకు నోరు ఇచ్చాడు, పాడలేకపోతున్నారు మీరు. ఈయన దేవుడు ముక్కుసుడిగా చెప్పమన్నాడు కాబట్టి చెప్తున్నాను. నన్ను తిట్టుకున్నా పర్లేదు. మనకి నోరు ఇచ్చాడు, పాడలేకపోతాం. నోరు లేని వాళ్ళు ఇలా యాక్ట్ చేస్తున్నారు. మీరు యూట్యూబ్లో వీడియోలు చూస్తున్నారు. మనకి ఏంటంటే మనకు ఒక గర్వం ఎక్కువ ఉంది. మనకి దేవుని వాక్యం ప్రకారం చెప్తున్నాను. మనకేంటంటే గర్వం, నాకు అన్నీ వచ్చులే, నేను అన్నీ చేయగలలే, ఏమి రాదు. దేవుని సన్నిధిలో ఏమి రాదు. సన్నిధికి వచ్చి నువ్వు పాడుతున్నావా? ఒకటోది పాడలేకపోతున్నావు. టైంకి వస్తున్నావా? రాలేకపోతున్నావు. అమ్మా నా మాట మళ్ళీ చెబుతున్నాను. ఈ మాట దాన్ని 139 చదవండి అక్క. మీకోసం చెప్తున్నాను. దేవుని వాక్యం చెప్పాలని ఉంటుంది. ఇది మీరు అనవచ్చు ఏమంటే మీకోసం కదా, మీకోసం కాదా, నా కోసం కూడా నువ్వు కూడా సెట్ చేసుకోరా బాబు అని చెప్పాడు. నా 16 వచ్చిన చదువు. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. నియమింపబడిన దినములలో ఒకటైనా కాకమునుపై. ఈ మాట అందరూ వినాలి. నా దినములన్నీ నీ గ్రంథంలో లిఖితములాయను. ఏంటమ్మా? నా దినములన్నీ, నా దినాలు ఎన్నున్నాయి, ఆ దినాలన్నీ జీవ గ్రంథంలో రాయబడింది. నిన్ను అడుగుతాడు ఒక రోజు. నువ్వు దేవుని సన్నిధికి వెళ్తావు, ఏదో ఒక రోజు వెళ్ళినప్పుడు అడుగుతాడు, నువ్వు ఏ మేడం నీకు నోరిచ్చాను పాడేవా? నీకు సమయం ఇచ్చాను, గుడికి వచ్చావా? మీ సంఘ కాపరి నోటులు గారు ఎన్నోసార్లు ప్రకటన చేశారు, అమ్మ త్వరగా రండి. నువ్వు వెళ్ళలేదు ఎప్పుడు. నీకు ఈరోజు నేను సెటిల్మెంట్ చేస్తున్నాను అంటే న్యాయం తీర్పు తీశారు. మనందరికీ తీర్పు ఉంటుంది, ప్రతి ఒక్కరికి తెలుసు కదా. చనిపోయిన తర్వాత మనందరికీ తీర్పు ఉంటుంది. అంటే నరకంలో పడేయాలన్నా పరలోకంలో తీసుకెళ్ళి దేవుడు ఇస్తాడు. ఆ డిసైడ్మెంట్ ఉంటుంది. అది 3 రోజులు వాక్యం ఇప్పుడు సంఘ కాపరి గారు కానీ
ఏం కానీ చెప్తాం. అది ఎలా పెడతారో చెప్పం. మేము పరిశుభ్రం ఉంటేనే చెప్తాను. జీవగ్రంథంలో మనకి ఇచ్చాడు. మనకి దేవుడు ఎన్ని తరాలు ఇచ్చాడు. నువ్వు పాడగలుగుతున్నావా? పాడలేకపోతున్నావు. నువ్వు పాడలేకపోతున్నావు. నువ్వు కూర్చుని ఎవరు పాడలేకపోతున్నావు. టైంకి రావడం ఉండదు, ప్రకటన చేస్తాం, కానీ ఏం అడగలేము మనం మిమ్మల్ని. మీకేం పనిష్మెంట్లు ఉండవు. ఏ పనిష్మెంట్లు ఇక్కడ ఉండవు. భూమి మీద ఉన్నంతసేపు ఎవరికి పనిష్మెంట్లు ఉండవు. అందరికి అక్కడికి వెళ్ళాక పనిష్మెంట్. ఏ పనిష్మెంట్ అయితే పరలోకంకి వెళ్తాం లేదా నరకంకి వెళ్తాం. ఒక ఆయన పరిశుద్ధంగా జీవించాడు. మీకు ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాడు. జీవించాడు, కానీ వాళ్ళ తోటి ఫ్రెండ్ మీకు ఆల్రెడీ చెప్పాడు. హిట్లర్ గురించి చెప్పాడు. ఆయన ఫ్రెండ్ దేవుడు నమ్ముకున్నాడు, కానీ హిట్లర్ 25 లక్షల మంది చంపాడు. కానీ ఈ ఫ్రెండ్ దేవుడు నమ్ముకున్నాడు. రే బాబు, దేవుడిని ప్రజలు నువ్వు హింసిస్తే నువ్వు నరకంకి వెళ్ళిపోతావు అని భూలోకంలో బతుకున్నప్పుడు చెప్పాడు. కానీ ఆ ఫ్రెండ్ చెప్పాడా? చెప్పలేదు. కానీ ఆయన చాలా నీతిమంతుడిగా జీవించాడు. చనిపోయిన తర్వాత పైకి వెళ్ళాడు. ఇది యథార్థంగా జరిగిన సంఘటన. యేసుప్రభుని అడిగారు, నువ్వు 99% నీతిగా జీవించావు, కానీ నీ ఫ్రెండ్కి నువ్వు ఎప్పుడైనా దేవుని స్వార్థ చెప్పావా? దేవుని బిడ్డల్ని, దేవుని పరిశుద్ధుల్ని, దైవజనుల్ని ఎంతోమందిని నువ్వు చంపావు, ఎంతోమందిని హింసించావు. నువ్వు ఆ స్వార్థ ఆయన చెప్పావు అంటే చెప్పావు. అయితే నువ్వు నరకంకి వెళ్ళిపోతావు. ఒక్క చిన్న విషయం, ప్రియమైన దేవుని సంగమా, దేవుని కృప నీపై ఉన్నది కాబట్టి నువ్వు ఏం చేస్తున్నావు? ఒకసారి అనిపిస్తుంది, నాకు కాల్ చేతులు లేకపోతే బాగుంది అనిపిస్తుంది. ఒక్కోసారి అనిపిస్తుంది. ఒకసారి ఒక అరగంట సేపు మనకి నోరు, ఒక అరగంట సేపు ఆడితే మనం మాట్లాడగలమా? దేవుని కృప, ఈయన వాక్యం అంశం గాడ్స్ గ్రేస్, ఇంగ్లీష్లో గాడ్స్ గ్రేస్ అంటాం. దేవుని కృప ఇచ్చాడు. మనం ఏం ఉపయోగిస్తున్నాం? ఇంకా మనం ఏమేమి ఉపయోగించట్లేదు చూడండి. వాయిద్యాలు వాయిస్తున్నారా? పాటలు పాడగలుగుతున్నారా? ఇంకొక మాట, ఆలయం శుభ్రపరుస్తున్నారా? నాకు టైం ఉందండి. కానీ డ్వాక్రా మీటింగ్లకు వెళ్తాం, ఎవడో మీటింగ్లు పెడితే అక్కడికి వెళ్తాం, ఇక్కడికి వెళ్తాం. ఆలయం క్లీన్ చేయడానికి ఎవడో రాడు, పాస్టే చూసుకుంటాడు. లేకపోతే ఆరునో ఎవడో పోలో ఉన్నాడో వాళ్ళే చూసుకుంటాం. మాకేం తెలుసు. ఎస్, మన పనితీరు ఎలా ఉంటాయి. ఇక్కడ బాగుపడము, కానీ మన ఇంట్లో మటుకు శుభ్రం చేస్తాం. క్రిస్మస్ వచ్చాక బట్టలు మటుకు నీట్గా తుడుచుకుంటాం. దేవుని కోసం నువ్వు కనిపెట్టినప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా చెప్పడం. ఇవన్నీ మనం చెయ్యం, అందరూ చెయ్యం. బైబిల్ తెస్తాడు. ఎంతమంది దగ్గర బైబిల్ లేవు? ఇది పాస్ట్ ఖచ్చితంగా అడుగుతాడు దేవుడు గ్యారెంటీ. నీ బిడ్డలకు ఎంతమందికి నువ్వు వస్తున్నావు? నేను ఆల్రెడీ చెప్పాను, 1995, 96లో నేను తిరుపతి దేవస్థానంకి వెళ్ళాను. అది చేతిలో కొబ్బరి పట్టుకెళ్తాను, కానీ అది లోపలికి వెళ్ళవట్లేదు. కానీ నేను కొబ్బరికాయ పట్టుకెళ్ళలేదు. నువ్వు క్రిస్టియన్ అని తెలిసి అందరూ పట్టుకెళ్ళారు. నన్ను అడిగారు, మీరు కూడా పట్టుకెళ్ళాలండి. నేను దేవుడు పెట్టానన్నాను. పట్టుకెళ్తే కానీ ఆ పువ్వులు రకరకాలని ఇంత పరిశుద్ధంగా అన్ని దేవతలకు మనం చేస్తున్నప్పుడు మనం నిత్యమైన దేవుడికి వస్తుంది. నువ్వేం చేస్తున్నావు వీళ్ళకి? కానీ నువ్వేంటంటే, ప్రభా నా కుటుంబం తీర్చి ప్రభా, నా భార్య తీర్చి ప్రభా, నా బిడ్డలు తీర్చి ప్రభా. ఈ బిడ్డలు మటుకు కొత్తగా చదివించుకోవాలి, డాక్టర్లు అయిపోవాలి, ఇంజనీర్లు అయిపోవాలి, అన్ని ఇంకా ఏదో అయిపోవాలి. కానీ నువ్వు మటుకు బతుకు మారాలి. ప్రియమైన తెలుసు, దేవుని కృప మటుకు కావాలి. ప్రభా నా కుటుంబాన్ని దీవించి ప్రభా, ఆశ్రయించి ప్రభా అని మోకాలను ప్రార్థిస్తావు. ఉదయం నిలిచిపోతావు, దేవుని వాక్యం చదువుతాం, అన్నీ చదువుతాం. మరి ఆలయానికి మీరు ఏం టైంకి వస్తున్నారా? కొన్నిసార్లు అంటే ఇలా అంటున్నాను అనుకుంటాను. అందుకే ఇలా దేవుని వాక్యం ఉన్నట్టు చెప్పమని దేవుడు చెప్పాడు. కాబట్టి ఇది నాకు కూడా సంబంధించింది. ప్రభా నన్ను క్షమించి ప్రభా అన్నాను. బైబిల్ ఉన్నది. ఎంతమంది దగ్గర బైబిల్ లేవు? ఒక సంఘం పేరు నేను చెప్పను, ఒక సంఘం వైజాగ్లో ఉంది. ఆ సంఘంలో పాస్టర్ క్లియర్గా చెప్పాడు. ఏం చెప్పాడు సార్? నువ్వు బైబిల్ ఉంటేనే గుడికి రావా, లేకపోతే వేరే గుడికి వెళ్ళిపో. ఆ గుడిలో చర్చిలో ఏముండవు, డ్యాన్సులు రకరకాలన్నీ వేస్తారు. వారానికి ఒకసారి డ్యాన్సులు వేస్తారు, భోజనాలు పెడతారని. ఆ సంఘంకి వెళ్ళిపో, కడుపు నింపుకో, భోజనంకి వెళ్ళి తినుకో హ్యాపీగా. ప్రతి వారం అక్కడ గుడికి నువ్వు చందా అయిపోయినా పర్లేదు, తిరిగిస్తారు అదే. కానీ మన సంఘంలో అలా ఉండదు. హల్లెలూయా చెప్పనన్నాను. మరి దేవుడు నీకు అంత తలాంతులు ఇచ్చాడు. మరి నువ్వు చక్కగా ఇక్కడి నుంచి వెంగళపురం వరకు పనిచేసుకుని వెళ్ళిపోతున్నావు, ఇక్కడి నుంచి జగదాంబాకి వెళ్తున్నావు, ఇక్కడి నుంచి భీములకి వెళ్తున్నావు, అన్ని చుట్టూరు అన్ని పెందుకు వెళ్తున్నాం, సినిమాకి వెళ్తున్నాం, అన్ని పనులకు వెళ్తున్నావు. మనం దేవుడి కోసం ఏం వెళ్తున్నాం? దేవుడు ప్రతి ఒక్కరు ఇక్కడ కూర్చున్న అందరికీ
తలాంతులు ఇచ్చారు. ఏదో వస్తున్నాం వెళ్ళిపోతున్నాం కాదు. మా ప్రియమైన దేవుని సంగమా, దేవుని కృప ఉండబట్టి ఈ రోజు మీరు బతుకున్నాం. అలానే చెప్పడం మనకు తెలిసిన చుట్టాలే ఎంతో మంది కళ్ళ ముందే చనిపోయారు ఈ కరోనా వల్ల. ఈ 2 సంవత్సరాలు ప్రపంచంలో 40 లక్షల మంది చనిపోయారు ఆన్ రికార్డ్స్. అంటే ఇలా పేరు రాసి చచ్చిపోయాడు, పేరు రాసి ఇవి చచ్చిపోయాడు. అంతవరకే తెలియదు ఎంతమంది కొన్ని లక్షల మంది చనిపోయారు. కానీ దేవుడు నిన్ను నన్ను కాపాడాడు. మరి ఈరోజు ఏం చేస్తున్నావు? 10 నెలలు పాస్టర్ని అడుగుతారు, ఇదే పాస్టర్ని అడుగుతారు, ఏం చేస్తున్నావు మరి? ప్రేమ తెలుసమ్మా, ఏదో బైబుల్ పట్టుకుని ఇలా పట్టుకుని వచ్చేద్దాం అంతే. ఇది నాకు కూడా ప్రభా, నన్ను కూడా క్షమించి ప్రభా. నన్ను దేవుడు మనకు జ్ఞానాన్ని ఇచ్చాడు. చక్కగా కార్పెట్లు వేయండి, ప్రకటన చేస్తే కానీ మనం కుర్చీలు పెట్టాం. పాస్టర్ ఎక్కడి నుంచి ప్రకటన చేస్తాం, కుర్చీలు వేయండి అన్నాను. కానీ నాకు విచారం ఏంటంటే, మన ఇంట్లో అంత జాగ్రత్త పెట్టుకుంటాం, నీట్గా తుడుచుకుంటాం, క్లీన్ చేసుకుంటాం, చీప్ పెట్టి తుడుచుకుంటాం, మన బట్టలు ఎంత దరిద్రంగా నీట్గా చేస్తాం. కానీ ఇక్కడ మనకి ఏమి చేయదు. కానీ నిన్ను అడుగుతాడు లెక్క. ఇక్కడ అన్నారు కదా వాక్యంలో 138 జీవ గ్రంథంలో నీ దినములన్నీ లెక్కిస్తున్నాడు. నువ్వు దేవుడి కోసం ఎంత చేస్తున్నావు? మీరు వెళ్ళారు, మీ కొడుకులో కూతురుగా ఒక షాప్కి పంపించారు, కేజీ పంచదార తీసుకురాను అన్నాను కదా. అది కరెక్ట్గా తూకం వేస్తాడా, లేకపోతే ఇలాగ వేస్తాడా? పోనీ మీరే వెళ్ళారనుకోండి, కరెక్ట్గా వేస్తాడా? ఇది కేజీ గుండి, కేజీ కరెక్ట్గా సరిపోదు కదా. ఇలాగ వేయగలి అబ్బా బాబు ఎలాగెందుకు వేస్తున్నావు? నేను చిన్న దానికి నువ్వు అలాగ అయిపోతున్నా. మరి దేవుడు నీకోసం ఎదురు చూస్తున్నాడు. పర్లోకం నుంచి బిడ్డ నీకు పాఠం తలాంతించాడు. నువ్వు 12:30 గుడికి వస్తున్నావు, 12:30 వస్తున్నావు గుడికి. పాస్ గారు 2వ సార్లు నీకు ఇస్తున్నాడు, కానీ నీకు మనసు లేదా అని ఒక్కరోజైనా నీ మనసుకి ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఇక్కడ ఒక దైవజనుడు, అతని పేరేంటంటే సొలొమోను. అతని పేరేంటమ్మా సొలొమోను. ఏం చేశాడు తెలుసమ్మా? చూడండి మంచి మాటలు. 2వ దినవృత్తాంతములు 5వ అధ్యాయము 12, 13, 14 చదవండి. మంచి మాటలు. ఆసాపు, హేమాను యోధులకు సంబంధమైన వారు, వారి కుమారులకు, సహోదరులకు, సంబంధులకు పాఠకులైన లేవీలందరూ సన్నపు నార వస్త్రములను సన్నపు నార బట్టలు అంటే మంచి బట్టలు పాస్టర్ వేసుకున్నాం. అదే సన్నపు నార బట్టలు. అప్పట్లో ఎర్రగా ఉండేవి, బ్లూ కలర్ కానీ వేసుకుని వచ్చేవారు. తర్వాత తాళములను, తంబూరులను, సితారాలను చేతి పట్టుకొని, ఇవన్నీ అంటే ఇవే ఇక్కడ వాయిద్యాలన్నీ పట్టుకొని బలిపీఠమునకు తూర్పు తట్టున నిలిచిరి. తర్వాత ఏం చేశారు చూడండి. వారితో కూడా బోరలు ఊదు యాజకులు 120 మంది నిలిచిరి. బోరలు ఊదు వారును చూడండి ఏం చేశారట. పాత రోజులు ఇవన్నీ ఏమి లేవు. పాత రోజులు ఏముంది? బోరలు పట్టుకొని చెప్పండి. బోరలు ఊదు యాజకులు 120 మంది నిలిచిరి. బోరలు ఊదు వారును పాఠకులను ఏకస్వరముతో ఏం చేశారమ్మా? ఏకస్వరముతో. హల్లెలూయా చెప్పడం. మనందరూ హల్లెలూయా అందరూ ఒకసారి హల్లెలూయా చెప్తారు. ఎలా చెప్తున్నారో అలా అందరూ ఏం చేశారట? ఏకస్వరంతో ఏం చేశారట? యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు. మళ్ళీ చెప్పడమా? యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు. అంటే ఇక్కడ చూడండి, అందరూ ఒకేసారి ఏకస్వరంతో ఏం చేశారట? యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు. ఈ మాట అంటున్నాను, కొంతమంది గుచ్చుకోండి, నాకేం పర్వాలేదు. 6 నెలలు, ఈ 10 నెలల్లో ఎంతమంది ప్రతి నెల దేవుడు ప్రతి నెల కానుక ఎంతమంది చెల్లించారు? మేము దేవుడు చెప్పన్నాడు, మీకు ఇస్తారో లేదు నాకు అనవసరం. ఇది నాకు సంబంధించిన క్వశ్చన్. నువ్వు 4 నెలలు ఎవరగా ఆలోచించుకో. ఈ సంవత్సరం అయిపోతుంది. ఇది అయిపోయిన తర్వాత దేవుడు నీ కౌంట్లో రాస్తాడు. ఈ సంవత్సరంలో దేవుడికి నువ్వు అనుకున్నావు, ప్రభా నేను 50 రూపాయలు ఇవ్వాలనుకుంటున్నాను. చాలు నెలకి నేను 50 ఇవ్వను. నా స్తోమత 50 అనుకోండి, 100 రూపాయలు అనుకోండి. ప్రభా నేను ఇంత ఇస్తాను ప్రభా, నాకు ఇంతకే చేయగలను అనుకుంటాడు. దేవుడితో వాగ్దానం చేస్తాను. నువ్వు 300, 500, 1000 రూపాయలు ఇచ్చమని నేను అడగట్లా. నువ్వు అనుకున్న మాట నువ్వు నిలబెట్టుకుంటున్నావు లేదా, కానీ దేవుడి కృప నీపై ఉండాలని కోరుకుంటున్నావు. చూడండి ఎంతోమంది మనం కళ్ళ ముందు హాస్పిటల్ తిరగండి. మీరు ఎంతమంది తిరుగుతున్నారు లేదు చూసారా? మీరు కళ్ళారా మేము చూసాం, మనందరం చూసాం. వాళ్ళందరికంటే మనం గొప్పగా ఉన్నాం. ఆదరణ చెప్పడం కదా. కాబట్టి దేవుడి కోసం నువ్వేం చేస్తాం? ఏమైనా తెలుసమ్మా? చదువు ఇంకా. ఏకస్వరముతో యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చూడండి, యెహోవాకు ఏకస్వరంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు గానము చేయగా ఏం చేశారమ్మా? గానము, పాటలు పాడారు. ఏం చెప్పారు? మనందరూ మాట్లాడేవారు వచ్చినప్పుడు మాత్రం కొంతమంది కనబడతారు, కొంతమంది ఇంట్లో తయారవుతుంటారు. అవునా కదా? పోనీ అయిపోయిన తర్వాత వచ్చి కరెక్ట్ టైంకి వస్తావు అంటే అది రావు. కానీ ఇక్కడ పాస్టర్ గారు పిల్లలు మీరు కొంతమంది మాత్రమే
పాస్టర్ పిల్లలు, పేరు బట్టి పాస్టర్ పిల్లలు వచ్చారు. ప్రతి స్టేట్లో కాదు, ప్రపంచంలో కూడా ఇదే మాట పక్కవాడు. అందరూ ఏంటంటే ఇదే ఉండాలి. మరి మేము టైంకి వచ్చి మేము అన్ని ఊరంతా తిరుగుతాం, మీరేం చేస్తున్నారు? మీరు కానుకలు ఇచ్చి మాత్రం అంత మాత్రం ఆశీర్వదించబడరు. మన హృదయంలో మారాలి. ఎస్, మరి సోమవారం శనివారం నేను కాపాడాడు. 50 రోజుల నుంచి రాగలిగిన ఒక టీచర్ బాధపడుతూ స్కూల్కి వచ్చింది. ఎందుకు వచ్చిందని అడిగాను. మీ ఇద్దరు కూర్చొని మాట్లాడుతున్నాను, ఇద్దరు కూర్చున్నాను. మేడం ఏంటంటే రాలేదు, ఎందుకంటే వచ్చారు మీరు అదే ప్లేస్. నేను కానీ అంటే నేను హెచ్ఓడిగా ఉన్నాను, కానీ నేను అదే ప్రిన్సిపల్ ర్యాంక్లో కానీ ఉంటే నేను ఇమ్మీడియట్గా డిస్మిస్ చేస్తానని చేశాను. అసలు మిమ్మల్ని ఇమ్మీడియట్గా నిన్ను నీ భర్త ఇద్దరు తీసుకెళ్ళిపోమని చెప్తున్నాను. మీ ఆయన గారి నుంచి తీసుకెళ్ళి, ఎందుకంటే పరిస్థితి బాగా ఏంటంటే సార్ ఇంట్లో ఉండకపోతున్నాను, పిల్లలకి పాఠాలు ఏదైతే చెప్పాలనుకుంటున్నాను అన్నాను. మరి దేవుడు ఎంత కాపాడాడు. నేను అన్నాను, మేడం మీ గురించి తప్పకుండా ప్రార్థన చేస్తాను. మరి దేవుడు అలాంటి వాళ్ళకి చిన్న కాల్ జారి కింద పడిపోతే 50 రోజుల నుంచి ఎంత పెద్ద కట్టు. మన దేవుడు మన ఎంత కాపాడాడమ్మా. ఇక్కడ మనకు అన్ని రకరకాల అనారోగ్య సమస్యలు ఎన్నో ఉన్నాయి. మనకి కరోనా వచ్చింది, కొంతమందికి ఇక్కడ రాలేదు, కానీ మీరు ప్రార్థన చేశారు. కొంతమందికి వచ్చిన వాళ్ళకి ఒకలా ఉంది, రావడానికి ఒకలా ఉంది, ఎన్ని సమస్యలు అయినా దేవుడు మనం కాపాడుతాడు. ఇక్కడ ఏం చేశారట, ఆ ప్రజలు దైవజనులు లేవీలందరూ కలిసి ఏకస్వరంతో ఏం చేశారట, యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించారట. చదువు నెక్స్ట్. ఇంకా యాజకులు పరిశుద్ధ స్థలంలో నుండి బయలు వెళ్ళి ఆ బూరలతోను తాళములతోను వాయిద్యములతోను కలిసి స్వరమెత్తి యెహోవా దయాళుడు. ఏం చెప్పారమ్మా? అందరూ చెప్పండి, అందరూ యెహోవా దయాళుడు చెప్పండి. ఆయన కృప నిరంతరం ఉండునని చెప్పండి. ఆయన కృప నిరంతరము ఉండునని స్తోత్రం చేసిరి. అందరూ ఒకసారి హల్లెలూయా చెప్తాం. ఏం చెప్పారు తెలుసమ్మా? ఈ జనులు ప్రజలు పరిశుద్ధంగా జీవించిన చాలా మంది దైవజనులు ఇంకా పెద్దలు అందరూ కలిసి ఊర్లో ఉన్న వాళ్ళు అందరూ ఏం చేశారట, ఏం చెప్పారు? యెహోవా దయాళుడు, యెహోవా దయాళుడు, ఆయనకు స్తోత్రం కలుగును గాక అని చెప్పి ఇంకా ఈ మాట అన్నాడు. ఆయన కృప నిరంతరం ఉండును గాక అన్నాడు. మనకేమిటమ్మా ఇది దేవుని వాక్యం ఏంటి చెప్పాను నేను? దేవుని కృప. దేవుని కృప నీపై ఉన్నప్పుడు నువ్వు దేవుని కోసం ఏం చేస్తావు ఇది నిర్ణయించుకోండి. కానీ నేను అనుకుంటాను 10 నెలలు కానీ మనం ఎక్కడ పని చేయకుండా ఇంట్లో కూర్చోండి, మన పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. ఆడవాళ్ళు కొంతమంది పని చేయట్లేదు, ఇంట్లోనే ఉన్నారు. వాళ్ళ గురించి కాదు, మగవాళ్ళు పని చేయకుండా కొంతమంది ఇప్పుడు భార్య భర్తలు ఇద్దరు పని చేస్తున్నారు. ఒక 10 నెలలు ఒక నెల భార్య ఇద్దరు ఉద్యోగాలు, లేకపోతే మగవాళ్ళు ఇంట్లో ఎప్పుడు అలాగండి లాగా ఒకసారి ఆలోచించండి. మన పరిస్థితి లాగుంటే అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. డేట్ స్టార్ట్ అవుతుంది, అప్పులు స్టార్ట్ అవుతాయి, అనారోగ్యం స్టార్ట్ అవుతాయి, మెంటల్ వరీస్ ఎక్కువ అవుతాయి. కానీ దేవుడు అన్ని మీకు కాలు చేతులు ఇచ్చాడు. మరి దేవుని కోసం నేను ఉపయోగపడతాను. ఒకసారి ఆలోచిస్తాను. ప్రియమైన దేవుని సంగమా, ఈరోజు మీరు నిర్ణయించుకోవాలి. నేను అనుకున్నాను, ప్రభా ఒక్కలైనా ఈరోజు మారాలని. ప్రభా నేను ప్రార్థన చేశాను, మారాలి. ఎంతసేపు మనం ఏంటంటే ఎంతసేపు ఎవడో ఇస్తే తీసేసుకుంటాం. మనం తీసుకునే బతుకులే. మనం ఎప్పుడైనా నువ్వు ఇచ్చావా ప్రేమగా? ఒక 10 రూపాయలు సంతోషంగా ఇచ్చావా? ఒక 50 రూపాయలు సంతోషంగా ఇచ్చావా? ప్రేమగా దేవుని సంగతి ఇక్కడ కూర్చున్నాను. ఎవరైనా ఎంతసేపు తీసుకోవడానికి ఆలోచిస్తున్నాం. ఆలోచన ప్రియమైన తెలుసమ్మా, ఈ మాటలను దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. చదువు ఇంకా. అప్పుడు ఒక మేఘము యెహోవా మందిరం నిండా. ఎప్పుడైతే ఈ జనులందరూ దేవునికి యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం గాక అని అనగానే చూడండి అమ్మా, ఒక అద్భుతం జరిగింది. మీ అందరూ చూడండి. ఇక్కడ కూర్చున్నాను, అక్కడ ఇశ్రాయేల్ ప్రజలు అన్నమాట అందరూ ఏం చేశారట, వాయిద్యాలతో తాళమంతో అన్ని పట్టుకొని ఏం చేశారట, యెహోవా దయాళుడు, యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం గట్టి స్వరంతో. ఒకరిద్దరు కాదు, ఇక్కడ మనం ఎవరైనా పాడారు అనుకోండి, ఒకరు ఒక స్వరంతో పాడతారు. ఇక్కడ మనకి ఇక్కడ పాటలు పాడేవారు, ఒకరు ఇంకో స్వరంలో పాడతారు. ఇక్కడ మన ఆడవాళ్ళు కూడా ఎన్నోసార్లు నేను మధ్యలో ఆ వాయిస్ ఇలా అంటుంటాను. దానికి అర్థం ఏంటి, తప్ప ఆడుతున్నాను కదా. ఒకరు ఎలా పాడతారు, ఒకరు ఎలా పాడతారు, ఒకరు వెనక నుంచి పాడతారు, ఒక ముందు నుంచి పాడతారు. రకరకాల రోగాలు, రకరకాల రాగాలు. ఏదో ఒక పాట పాడలేవా? ఎందుకు అలా పాడుతున్నావు అంటే కారణం ఏంటి సార్, నువ్వు ప్రత్యేకంగా గుడికి వచ్చి నువ్వు పాడితే కదా వస్తే తెలుస్తుంది. ఇక్కడ దేవుని వాక్యం ఏం చెప్పారు, ఏకస్వరంతో ఏం చేశారంటే, ఏకస్వరం అంటే అందరూ ఒకేసారి ఇలాగ దేవుని స్థుతించుడు కాక యెహోవా దేవుడు అనగా ఏమొచ్చింది సార్, పరలోకంలో ఉన్న దేవుడు షేక్ అయిపోయాడు. అలాగే చెప్పండి అన్నారు. ఎందుకంటే దాన్ని
ఎలాగంటే షేక్ అయిపోయాడు చూడండి నా మాట చదవండి. అప్పుడు ఒక మేఘము యెహోవా మందిరం నిండా నిండెను. ఏంటమ్మా ఒక మేఘం ఏం చేసట యెహోవా మందిరం దగ్గర వచ్చిన యెహోవా తేజస్సుతో దేవుని మందిరం నిండుకొనగా ఆ దేవుని మందిరం నిండుగా ఏం చేసిందట నిండిపోయిందట. హల్లెలూయా చెప్పండి. నేను ఇక్కడ కూడా మనందరం ఏకస్వరంతో దేవుని ఆరాధిస్తే ఏమవుతుందట యెహోవా పరలోకంలో ఉన్న దేవుడు షేక్ అయ్యి మనకేం చేస్తాడట పరిశుద్ధాత్మను మన కృపను మనకిస్తాడు. హల్లెలూయా. చదువు. సేవ చేయుటకు యాజకులు ఆ మేఘమున్న చోట నిలవలేకపోయిరి. అప్పుడు ఏం చేశాడ దేవుడి శాఖలు కూడా బయటపడిపోయారట. ప్రేమనే తెలుసమ్మా. ఇక్కడ ఒక మంచి మాట ఇక్కడ ఏం చేశారట చూడండి ఎంత గొప్ప ఆధిక్యత ఇస్తాడు. ఇక్కడ దావీదు అనే ఒక భక్తుడు ఉన్నాడు. దావీదు ఏం చేశాడట ఎన్నోసార్లు పాపం చేశాడు. దావీదు ఎన్నోసార్లు దేవుడు సిద్ధించాడు. అసలు ఆయన అనుకుంటారు 90% దేవుడు సిద్ధించాడు, 10% తప్పులు చేశాడు. నేను నా అంచనా ప్రకారం నేను వాక్యం చదివాను చాలాసార్లు. 90% దేవుడి కోసం ఇచ్చాడు, 10% తప్పులు ఇచ్చాడు. ఒకరోజు ఏం చేశాడంటే దావీదు ప్రార్థన చేస్తుంటే యెహోవా దేవుడి దగ్గరికి వచ్చాడు. యెహోవా దేవుడు ఆయన సన్నిధిలో దిగి ఏమన్నాడు తెలుసా దావీదుకి కొన్ని లక్షల కోట్లు ఆస్తుంది. కొన్ని అసలు ఎన్ని కొండలు ఉంటాయో అంత కొండలు నిండిపోయినంత బంగారం నిండిపోయింది. ఎవరి దగ్గర దావీదు దగ్గర. కానీ దేవుడు ఏమన్నాడు సార్ దావీదు మనసులో ఒక కోరిక పుట్టింది. మీ అందరికి ఎలా కోరికలు పుడతాయి కదా, అలాగే ఏమేమి కోరిక పుట్టింది నేను దేవుని సంఘాన్ని కడతాను అని పెట్టాడు. ఏం పెట్టాడట నేను దేవుని సంఘం కడతానని చెప్పి దేవుని సన్నిధికి వస్తే దేవుడు ఏమన్నాడట ఒరే వెర్రివాడా నువ్వు చేయకూడదు అన్నాడు. ఇదేంటి ప్రభా నాకు బోల్డ్ కొన్ని తరగనంత ఆస్తి ఉంది, బంగారం ఉంది, అన్నీ ఉన్నాయి, నేనెందుకు దేవుడు కట్టంటే నీ చేతులు నిండా పాపం ఉంది. హల్లెలూయా చెప్పడం నువ్వు ఎంతో మందిని చంపావు నీ చేతులతో కొన్ని లక్షల మందిని నువ్వు చంపావు. ఆ రక్తంతో ఆ పాపంతో ఉన్న రక్తం చేతులతో ఉన్న రక్తం నా దగ్గర వద్దు. మందిరము పవిత్రంగా ఉండాలంటే నీ కడుపు నుంచి ఒకటి కొడతాడు. హల్లెలూయా చెప్పడం నీ గర్భం నుంచి ఇంకోటి నేను దీన్ని తీసుకొస్తాను. అతని నాకు ఇల్లు కడతాడు నా దేవుడి మందిరం. అతను ఎవరంటే సొలొమోన్ కట్టాడు. సొలొమోన్ కట్టిన తర్వాత ఏదో సొలొమోన్ అంటే కట్టినది కాదమ్మా. ఇక్కడ కూర్చున్న అందరికి ఆధిక్యంగా దేవుడు మీకు కొన్నిసార్లు ప్రార్థన చేస్తారు ప్రభా నాకు ఎందుకు ఇది రావట్లేదు ప్రభా నువ్వు వెయ్యి ప్రార్థన చేస్తున్నావు ఉపాసన కూడా చేస్తున్నావు నీకు రాదు ప్రార్థన నీకు రాలే ఆశీర్వాదం ఎందుకు రాలేదు దేవుడు నీకు ఆధిక్యత ఇవ్వలేదు. కానీ నీకంటే ఎందుకు పనికిరాని పక్కన ఒక ఆవిడ ఉంటుంది 2 ప్రార్థనలు చేస్తాడు వెంటనే వచ్చేస్తాడు. ఏంటో డిఫరెన్స్ ఏంటి తేడా ఏంటి మీరే గ్రహించుకో. మానవ హృదయము కుల్లి కపటం. ఎందుకంటే ఇతరుల మీద మనకు అసూయ ఎక్కువ. మన దానికి ఏమి ఇచ్చాడు మనం చూసుకోండి రా బాబు అంటే అవతల ఏదో కొనుక్కోదని ఆడి చూడగలం కన్యారా బాబు విమని తెలుసుకున్నారా. ఎప్పుడైతే నీ హృదయంలో ఏ కుల్లి కపటం ఉంటుందో నీ కుటుంబం ఆశ్రయించబడుతుంది. వాటి ప్రకారం చెప్తున్నాను నేనైనా సరే. అందుకే నేను ఎక్కువ ఎవరికైనా అసూయపడను. నిజంగా దేవుడిని చెప్తాను ప్రభా నేను ఎప్పుడు అన్నాను అని బైబిల్ పట్టుకొని చెప్తాను దేవుని సన్నిధిలో చెప్తాను. నేను కానీ నేను ఎందుకు 1% అసూయ పడతానేమో అనుకుంటాను. అందుకే దేవుడు నన్ను ఇలాగ ఆశీర్వదించాడు. హల్లెలూయా చెప్పండి. నేను ఎప్పుడు అసూయపడను. నేను పడ్డానంటే నేను పడిపోతాను నాకు తెలుసు. అందుకే నేను ఎప్పుడు అనుకోను ప్రభా అవతల వాళ్ళు అందరూ బాగున్నా పర్లేదు నేను ఇలాగ ఉన్నా పర్లేదు అని కోరుకుంటా ఉంటాను. దేవుడు అదే చెప్తాడు మనకి ఏమి ఇచ్చడం మనం దాంతో సంతృప్తి పడగలం. అంతేగాని కాసుపడుతుంది. అందుకే ఒక ఆవిడ ప్రార్థన చేసింది 1000 ప్రార్థన చేసింది. ఒక సాక్ష్యం ఒక ఆవిడ 2 ప్రార్థన చేసింది. కానీ 2 ప్రార్థన చేసిన దేవుడు ఆలోచించాడు. హల్లెలూయా చెప్పడం ఆమె హృదయం ఆలోచించాడు. కుల్లి కప్పం లేదు, నాకు ఎంత బంగారం ఉంది, నాకు 3-4 ఇల్లులు ఉన్నాయి, నాకు అంత ఆస్తి ఉందని ఏం ఆలోచించలేదు. దేవుని కోసం మనం తన హృదయాన్ని సమర్పించాడు. ఎందుకంటే దేవుని పట్ల ప్రేమ. అందుకే దేవుడు ఏం చేశాడు ఆయన కృప ఆమె మీద ఇచ్చాడు. ఇక్కడ ఏం చేశాడు తెలుసమ్మా చదవండి. అక్కడ మాట ఉంటుంది చూడండి 11వ వచనం. అదే 2వ దినవృత్తాంతంలో 6వ అధ్యాయము ఏం చేశాడ 10వ వచనం చదవండి. 9వ వచనం చదవండి. మనం ఒక 10 నిమిషాలు ముగించాము. నీవు ఆ మందిరంను కట్టరాదు. ఏం చెప్పాడట ఎవరైనా మేము పాస్టర్ గారు మీ దగ్గరకు వచ్చి ఎవరైనా మీరు ప్రార్థన చేసి అమ్మా ఇలా అంతా అనుకోకండి కానీ చెప్తాను పాస్టర్ గారు కానీ
ఇన్ని సంవత్సరాలు గుడి కట్టి 10 సంవత్సరాలు అయింది. నాకు తెలిసి ఒక ఇద్దరు ముందు నేను తింటుంటారేమో, వాళ్ళు గుడి కూడా మానేశారు. అలాగే ఎవరైనా మిమ్మల్ని తిట్టారనుకో, తిట్టడంటే కూతురు తిట్టడం కాదు, అమ్మ నువ్వు సరిగ్గా ఉండట్లేదు, గుడి కూడా రావట్లేదు, కానుకలు కూడా వేయట్లేదు అని మన పాస్టర్ ఎప్పుడు అడగరు. కానీ నేను అడుగుతాను. ఎందుకు అడుగుతాను తెలుసా? నువ్వు కానుకలు వేయాల్సిందే. ఎందుకు తెలుసా? దేవుడు వాక్యం చెప్పాడు. దేవుడు వెలువడు కాదు, మనకు ఒక పద్ధతి క్రమం నేర్పించాడు. వచ్చినప్పుడు సరే నువ్వు ఈ వారం 50 రూపాయలు వేయాలనుకున్నావు. ఫర్ ఎగ్జాంపుల్ 50 రూపాయలు వేయాలనుకున్నావు. నా దగ్గర 20 రూపాయల నోటు ఉంది, ఎగ్జాంపుల్ మామూలు చెప్తాను. నేను మనసులో అనుకున్నాను, నిన్న లేకపోతే ఈరోజు అనుకున్నాను ఒక 50 రూపాయలు వేద్దాం ఈరోజు అనుకున్నాను. కానీ నా దగ్గర 20 ఉంది. కానీ నేను ప్రభా క్షమించు ప్రభా, నేను 20 వేస్తున్నాను, నేను మర్చిపోయాను, తేడా మర్చిపోయాను, లేకపోతే నేను కావాలని మర్చిపోయాను, లేకపోతే ఏదో ఒకటి క్షమించు ప్రభా, వచ్చే వారం ఈ 30 కలిపి వేసేస్తాను అని మీరు ప్రార్థించారు. కానీ మనం ఏం చేయాలి? పట్టించుకోం. మనం ఏం చేస్తాం? పట్టించుకోం. కానీ దేవుడు కౌంట్ చేస్తాడు. హల్లెలూయా చెప్పండి అందరూ. దేవుడు వాక్యం ఉంది, నువ్వు ఎంత కోస్తావో, నువ్వు దేవుడి కోసం ఎంత ఇస్తావో అంతే ఆశీర్వదిస్తాడు. వాక్యం క్లియర్ చెప్పాడు. నువ్వు దేవుడి కోసం 30% పెట్టావు, 30 దీవిస్తాడు. నువ్వు 100 ఇస్తే 100% దీవిస్తాడు. ఇక్కడ ఏం చేశాడట? దావీదుకి అన్నాడట, దేవుడు ఏమన్నాడట? నువ్వు మందిరం కట్టడానికి వీలు లేదన్నాడు. ఏంటి ప్రభా, నేను చాలా మంచోడిని, ఎక్కడో చిన్న తప్పులు చేశాను, ఆ మాత్రం దానికి నన్ను కట్టడం మానేసావా అని దావీదు అలిగాడట. చెప్పమ్మా, ఇంకేం చేశాడు? నీకు పుట్టబోవు నీ కుమారుడే నామమునకు ఆ మందిరమును కట్టును. చూసారు ఎవరు? ఇప్పుడు పాస్ గారికి చెప్పారు అనుకోండి. ఇప్పుడు ఇదే పాస్ గారు, మా పాస్ గారికి మీరు కట్టడానికి వీల్లేదు, చూడండి ఒక మాట పెట్టారు. ఈ మాట పాస్ గారు కూడా ఏమన్నా మరి దేవుడు చెప్పమంటారు చెప్పారు. నాకు తెలియదు. పాస్ గారు నాన్నగారు ఈ సంఘం కట్టలేదు, మరి ఆయన ఈ సంఘం స్థాపించారు. పాస్ గారు మన పాస్టర్ గారు స్థాపించారు. కానీ ఆయన కూడా కట్టచ్చు కదా, ఆయన కూడా డబ్బు వేసుకుని కట్టచ్చు కదా. ఆయన ఆధిక్యత మన సంఘానికి మన పాస్ గారికి ఇచ్చారు. అలాగే చెప్పడానికి నాకు ఆధిక్యత ఇవ్వలేదు. నాకు ఎవరికి పెడతాడికి ఎవరు? దేవుడు. దేవుడు కొంతమందికి మాత్రమే నియమిస్తాడు, వాళ్ళు మాత్రమే మీరు చేయాలంటారు. ఇక్కడ దావీదు పాపం ఏడ్చుకొని ఎన్నోసార్లు ప్రయత్నం చేశాడు గుడి కడదామని. వెళ్ళేసరికి పతనం అయిపోతున్నాడు ఎక్కడ. కానీ వాళ్ళ కడుపులోంచి ఒక కొడుకు పుట్టాడు. ఎవడాడు? సొలొమోను. చదవమన్నా. అప్పుడు తాను అట్లు చెప్పి ఉన్న మాటను యెహోవా ఇప్పుడు నెరవేర్చాడు. చాలు 11 వచ్చింది చదువు. తాను చేయించిన 5 మూరల పొడవును 11 వచ్చింది. 11 వచ్చింది. యెహోవా ఇశ్రాయేలీయులతో చేసిన నిబంధనకు పూర్తి అయిన మందసమును దాని యందు ఉంచితినని చెప్పి ఇప్పుడు 12 వచ్చింది చదువుదాం అందరూ. ఇశ్రాయేలీయులందరూ సమాజముగా కూడి చూచుచుండగా యెహోవా బలిపీఠం ఎదుట నిలిచి తన చేతులు చాపి ప్రార్థన చేసెను. ఎంతమంది చేతులు ప్రార్థన చేస్తారు? మనం మతం వేసుకొని ప్రార్థన చేస్తాం. చాలా మంది ఇక్కడ కూర్చున్నారు. నేను చాలాసార్లు చెప్పాను, మీరు టిఫిన్లు తిన్నాక భోజనం చేశాక ప్రార్థన చేయకండి. ఆ ప్రార్థన వెళ్ళదు, అక్కడ ఉండిపోతాయి. ఉండిపోతే అంతే, వాక్యం ప్రకారం చెప్తున్నాను. మీరు ఎందుకంటే కడుపు తినగానే మనకి ఏంటి వస్తుంది? మనకు వచ్చేస్తుంది. ఎప్పుడు అన్నం తిన్నాక, టిఫిన్ తిన్నాక, టీలు తాగాక, కాఫీలు తాగాక, లేదా తెల్లదనము లేకపోతే ఏదో కొబ్బరి తాగి చేయకూడదు. ఇక ఆ ప్రార్థన వెళ్ళవు, అక్కడే ఉండిపోతాయి. మీరు ఏం చేయాలా? ప్రార్థన చేసేటప్పుడు మన కడుపులో అన్ని స్టమక్, మన కడుపు ఏం ఉండకూడదు. మోకాళ్ళండి ప్రార్థన చేయాలి. కానీ మాట వేసుకుని రాదు. ఏమన్నా నాకు కాళ్ళు ఎవరో రమకం గారు ఎవరో ఒకరు అలాంటి వాళ్ళు తప్ప మనకి ఇంకొంచెం ఏది తడిపాక నీకు ఆ ముడుగులు కూడా ఏడు నీకు అవ్వదు. నువ్వు మోకాలు కూడా వేసావంటే ఇరిగిపోతాయి. వయసులో ఉన్నప్పుడే నువ్వు ముసలితనం, ఇంకా ముసలితనం రాక మునిపే నువ్వు మోకాళ్ళని ప్రార్థన చేయాలి, దేవుని కోసం చేయాలి. ఇది పాస్టర్ నావు అంటారు, కానీ సంఘ పాస్టర్ మన గౌరవ పాస్టర్ గారిని కంపల్సరీ అడుగుతారు. ఎందుకంటే ప్రతి సంఘ కాపరికి ఒక్కొక్క ప్రత్యేకమైన తీర్పు ఉంటుంది. మీ సంఘంలో 100 మంది వస్తున్నారు, 100 మంది జాతకం చెప్పు అన్నాడు. జాతకం అంటే వీడి గురించి చెప్పు, వాడి గురించి చెప్పు, నల్ల ఆవిడ గురించి చెప్పండి. మనం ఏం చేస్తున్నాం? ప్రియమైన సంఘం ఇక్కడ ఏం చేశాడట? చేతులుండి ప్రార్థన చేశాడు. ఎవరమ్మా? సొలొమోను ప్రార్థన చేశాడట. ప్రార్థన చేసి ఏం చేశాడట? యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం ఉండును గాక అని ప్రార్థన చేశాడట. చేయగానే ఏం చేశాడట?
గొప్ప అద్భుతం జరిగింది. అలానే చెప్పడం నేను మనకి ఎన్ని తలాంతులు ఇచ్చారమ్మా? ఇక్కడ ఒక ప్రశ్న మిమ్మల్ని అందరూ ఒకళ్ళు అడిగాను అనుకోండి, నా గురించి నేను అడిగాను అనుకోండి, బాధపడతాం. 10 నెలలు దాటిపోయింది. నేను అనుకుంటాను వచ్చే నెల నేను ఎలాగా పండగ నేను సంతోషంగా గడపాలనుకుంటున్నాను. నువ్వు 10 నెలలు గుడికి రాలేదు, 10 నెలలు సాక్ష్యం చెప్పలేదు, ఒక 6 నెలలు 4 నెలలు ఈ మన కానుకలు పెండింగ్ ఇస్తావు, అంటే బాకీలు వదిలేసావు. అన్నీ మీరు ఆలోచించండి. ఇవన్నీ మనం బాకీలు సంఘానికి పెట్టాం, మన సంఘ కాబట్టి అన్నీ బకాయిలు పెట్టాం. నువ్వు వచ్చే నెల ఏ మొహం పెట్టుకుని క్రిస్మస్ చేస్తావు? ఇక్కడ కూర్చున్న స్త్రీలైనా మగవాళ్ళైనా నేనైనా మన పిల్లలకి మంచి బట్టలు కావాలి, మన పిల్లలకి ఏదో ఒక తులమో 1/2 తులమో బంగారం కావాలి, ఒక రింగో చోరుగో ఏదో ఒకటి కావాలి. నీకు మంచి బట్టలు కావాలి, నీ భర్తని జాగ్రత్తగా చూసుకోవాలి, నీకు అన్నీ కావాలి. మరి దేవుని కృపని వద్దామా? మరి దేవుని కోసం ఏం చేస్తామా? ఒకసారి ప్రియమని చేస్తామా? ఈరోజు మాట్లాడు. దేవుని అంశం ఏంటంటే దేవుని కృప నీపై ఉన్నప్పుడు నువ్వు ఏ విధంగా ఉపయోగపడతావు? ఆఖరికి మనం చెప్పి ముగించేద్దాము. ఇంకొక మాట చూడండి, 2వ దినవృత్తాంతంలో 6వ అధ్యాయము చాలా 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 విలువైన మాట చూడండి. 11, 12 వచ్చింది ఇందాక చదివినట్టు. యెహోవా ఇశ్రాయేలులతో చేసిన నిబంధనకు గుర్తు అయిన మందసమును దాని యందు ఉంచితిరని చెప్పి ఇశ్రాయేలీలందరూ సమాజముగా కూడి చూచుచుండగా యెహోవా బలిపీఠం ఎదుట నిలిచి తన చేతులు చాపి ప్రార్థన చేశాను. ప్రభువా ఏమని ప్రార్థన చేశాడట? మా జనాన్ని దీవించండి, మా సంఘాన్ని దీవించండి, ఆశీర్వదించండి అని చెప్పి చేతులతో ప్రార్థన. ఇక్కడ సంఘ కాబట్టి మీరందరూ కొంతమంది స్త్రీలు చిన్న పారాషూట్ డబ్బాలు పట్టుకుని వస్తున్నారు. నువ్వు దేవుని కోసం ఏమైనా చేసావా? మీరు ప్రతి వాళ్ళు వచ్చేస్తారు డబ్బాలు పట్టుకోండి. ఇది ఇలాగా ఎక్కడ లేదు, పట్టుకొని వస్తాను. అయ్యగారు మా గురించి ప్రార్థన చేయండి, మా ఇంట్లో ఈ ప్రాబ్లం ఉంది, ఇంకా నాకే సమస్య ఉంది. మరి నువ్వు దేవుని కోసం ఇంతకాలం నువ్వు ఏం చేసావు? అవన్నీ బాకీలు పెట్టుకొని నువ్వు ఇన్ని రోజులు ప్రార్థన చేయకుండా, వారం ప్రార్థన చేయకుండా, గుడికి రాకుండా అని రాకుండా దేవుని దగ్గరికి వచ్చాను. ఇదే దైవజనులు మన గుడికి రావట్లేదు, నువ్వు కానుకలు ఇవ్వట్లేదు, ఏంటి నీ పరిస్థితి అని అడిగారు అనుకో, ఏం చేస్తావు నువ్వు? వేరే సంఘం వెళ్ళి కొంతమంది సంఘాలు ఎలా ఉంటాయి తెలుసు కదా, మనందరూ తెలుసు. ఇక్కడ అందరూ అదొక బాధ ఏంటంటే ఇల్లు పెట్టుకో, ఇక్కడ అందరూ చాలా చేసింది, చిన్న ఇల్లులో పెట్టుకోవడం అదొక సంఘం. ఇదే వాక్యం పట్టుకుని బయలు పట్టుకుని చెప్తాను. ఎవడన్నా ఇంట్లో పెట్టుకుంటే అది సంఘం అంటారు. ఇక్కడ చాలా సంఘాలు ఉన్నాయి కదా, ఒక 6 వరకు ప్రతి ఒక్కడు ఒక్కొక్కటి ఇంట్లో పెట్టుకోవడం, పైన సంఘం కింద ఉన్నాయి. అదే విమర్శించడం కాదు, ఉన్నది దేవుని ఆలయం ప్రత్యేకంగా నిర్ణయించబడింది. అలాగే చెప్పడం ఏదో ఇంట్లో పెట్టేసుకుంటే అలాగే ఏదో 50 రూపాయలు నెలకు వచ్చేసరికి ఒక 10,000 5,000 వచ్చేస్తే కాదు. అక్కడ అవి ప్రేయర్ సెల్స్, ప్రార్థన కుటీరంలో ఆయన ఇంట్లో ప్రార్థన చేస్తారు. అది కూడా మనల్ని అందరూ ఏం చేస్తారట? దేవుని సంఘం. ఎవడు చెప్పాడే దేవుని సంఘం అని చెప్పాడే? ఇలాంటి సంఘాలే దేవుని సంఘం. మనం పరిశుద్ధంగా ఆచరించాలి. మా ఇల్లు ఉంది, నా ఇంటి పైన పెట్టించుకోవచ్చు కదా, నేను గుడి, అది దేవునికి వ్యతిరేకం. ఇక్కడ చాలా విషయాలు. అందుకే ఏం చేశాడ సొలొమోను? ఏం చేశాడట? ప్రత్యేకంగా వెళ్ళి ఒక దేవుడు చెప్పాడు, ఆ సంఘంలో ఒక స్థలంలో మాత్రమే నువ్వు దేవుని సంఘం. ఏమన్నా మాట్లాడతాను నేను, చెప్పండి. సొలొమోను దావీదు తండ్రి కొన్ని కోట్లు బంగారం డబ్బులు ఉన్నాయి. మరి వాళ్ళ కొడుకులు ఉన్నాయా లేదా? ఉన్నాయి. మరి వాళ్ళ ఇంటి మీద కట్టుకోవచ్చు కదా సంఘం. కానీ దేవుడు అన్నాడు, ఆ స్థలం పరిశుద్ధంగా ఉండాలి, అక్కడ ఆరాధన చేయాలి, అక్కడ దేవుని సంఘంలో కట్టాలి. మరి దేవుడికి ఇది దావీదుకి ఆధిక్యత ఉన్నది. దేవుని కృప ఎవరి పట్ల ఉందన్నా? ఎవరి పట్ల ఉందమ్మా? సొలొమోను పట్ల. ఎందుకు సొలొమోను పట్ల ఉందని నేను ఆలోచించాను, ముగించాను. నేను అనుకున్నాను అసలు సొలొమోనుకి ఇచ్చి మరి దావీదు కూడా ఇంత మందిని రక్షించాడు. దావీదు ఉద్యోగం ఏంటమ్మా? ఇక్కడ మనకేదో ఒక ఉద్యోగం చేస్తున్నాం, ఒక్కొక్కరు ఒక్కొక్క ఉద్యోగం చేస్తున్నాం. ఏం చేస్తాడమ్మా? మీ అందరికంటే చాలా నీచమైన ఉద్యోగం చేశాడు. ఏ ఉద్యోగం చేశాడమ్మా? గొర్రెలు కాపాడేవాడు. ఇప్పుడు మనందరికీ ఏం పాస్ గారు, మీరు ఈ కొండను దగ్గర గొర్రెలంతా మొత్తం చెప్పండి అని ఇచ్చారు. మనకి ఎలా ఉంటుంది బాబు? ఇదేం పాస్ట్ బాబు మాకెందుకు కదా, ఇదేం పాస్ట్ మాకెందుకు. కానీ ఏం చేశాక
చూడండి, ఆ కొడుకుల్లో అందరికంటే లాస్ట్ వాడు ఎవడు? దావీదు. యెహోవా కన్నులు దావీదుని చూశాడు. హల్లెలూయా చెప్పండి అందరూ. మరి గొర్రెలు కాబట్టి తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చోబెట్టాడు. మరి అలాంటి వాళ్ళు ఆశీర్దించాలా, ఆశీర్దించకూడదా? ఆశీర్దించాడు. కానీ ఒక్క విషయంలో దేవుడు ఏమన్నాడు? నువ్వు పక్కకు తప్పుకోవాలి. మీకు కూడా అంటే మీకు ఎంత ఆశీర్దించాడు. కొన్నిసార్లు కొన్ని ప్రార్థనలు చేస్తారు, కానీ మీకు ప్రార్థన చేస్తారు, ఉపవాసంతో ప్రార్థన చేస్తారు. మీరు స్త్రీలు పురుషులు కూడా మనం ప్రార్థన చేస్తారు, కానీ జరగదు. ఎందుకు జరగదు చెప్పండి? ఎందుకు జరగదు? ఏమంటే నేను నిజంగా ఇదిగోండి, నా బైబిల్ పట్టుకుని నేను సాక్ష్యం చెప్తున్నాను. నేను చాలా ఉపవాసంతో ప్రార్థన చేశాను, దేవుడితో పోరాడాను, కానీ నాకు రావట్లేదు. ఎందుకంటే తెలుసా, దేవుడి చిత్తం వేరు. అలాగే చెప్పండి అందరూ. ఏమన్నాడు? నీ తలంపులు నా తలంపులు వంటివి కావు. నువ్వు ఎన్నో ప్లాన్ చేస్తావు. నాకు 3 సార్లు గవర్నమెంట్ జాబ్ మిస్ అయింది. నేను ఏం చేయమంటే ఎవరు చెప్పుకోలేదు. ఇదే ప్రేమ్ సాగర్ గారికి, ఇదే ప్రవీణ్ సాగర్ గారికి ఉద్యోగాలు వచ్చాయి. మరి నాకేది రాలేదు. వాళ్ళకంటే ముందు నాకు వచ్చింది. లిస్టులో పక్క తప్పింది. నాకు 98లో ఫస్ట్ వచ్చింది జాబ్, పక్క తప్పింది. బెంగళూరులో బ్యాంక్ జాబ్ రాశాను, లిస్టులో నా పేరు ఉంది, కానీ నాకు లేదు. గ్రూప్స్లో రాశాను, పేరుంది. మొన్న ప్రిన్సిపల్ పోస్టులు రాశాను, పేరుంది. పక్క తప్పించాడు దేవుడు. మన తలంపులు వంటివి కాదు, మన ఆలోచనలు వేరు, దేవుడు ఆలోచన వేరు. అలాగే చెప్పడం మీరు అనుకోకండి. ఏదో బాగా నేను ఇన్ని రోజులు ప్రార్థన చేస్తాను, నా కొడుకులు ప్రార్థన చేస్తాను, నా కూతురు ప్రార్థన, ఎందుకు జరగట్లేదు ప్రభా? దేవుడు చిత్రం వేరు. మనం యథార్థంగా ఉండాలి. దేవుడి కృప మన పట్ల ఉంది. ఈ మాట చెప్పి మనం ముగించాం. 139 ఆ మాట ఈ మాట చదివి ముగించాం. 16వ వచనం. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. అందరు చెప్తామా? మీరే చెప్పండి. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. ఆఖరి మాటలు మనం ముగించుదాం. దేవుడు మన కృప, దేవుడి కృప 10 నెలలు కాపాడి 11 నెలలు ప్రవేశపెట్టాడు. నేను అనుకుంటాను, ప్రభా ఇన్ని ఆదివారాలు గుడికి ఎగ్గొట్టేశాను, నేను కానుకలు కూడా వేయలేదు, కానీ నేను ఏ మొహం పెట్టుకుని వచ్చే నెల క్రిస్మస్కి వస్తాను అని అనిపించింది నాకు. నేను ఈ వాక్యం భయం వేసింది నాకు కూడా. అమ్మో నేను కూడా ఏమైనా కానుక ఇవ్వట్లేదు, ఇచ్చేయాలి. ఎస్, నేను ఎవరికి ఇస్తున్నాను? దేవుడికి ఇస్తున్నాను. ఎవరికి ఇస్తున్నాను? దేవుడికి ఇస్తున్నాను. మీరు కానుకలేదు. ప్రియమైన సంగతి, మా దీన్ని బట్టి మీరు రాదు. కొంతమంది అయితే యథార్థంగా దేవుడి కోసం కానుకలు ఇస్తున్నారు. హలో చెప్పండి అన్నాను. నేను ఆ గురించి కాల్ చేస్తాను. పాస్టర్ పేర్లు లాగా నేను ఎవరిచ్చారు ఎవరెవరో అన్నాడు, కానీ కొంతమంది అని చెప్పారంటే పేర్లు చెప్పాలి. నేనైతే వాళ్ళ గురించి కాల్ చేస్తాను. ప్రభావం నువ్వు వాళ్ళని దీవించాల్సింది అంటాను. ఇప్పుడు ఒక 2 వ్యక్తులు అన్నారు, రూత్ మీద నువ్వు పాఠం చెప్పావు, ఒకరికి మార్కులు రాలేదు, సరిగ్గా చదవలేదు. ఆడికి మార్కులు వేస్తావా ఇవ్వు. బాగా చదివినోడికి వేస్తారా, బాగా చదవడానికి వేస్తారా? ఇద్దరికి సమానం వేస్తాడు టీచర్ వేస్ట్. ఇది ఇద్దరికి సమానం వేస్తే టీచర్ వేస్ట్. కానీ దేవుడు కూడా అలాగే చూస్తాడు. నువ్వు ఎంత రాస్తే అంతే ఇస్తాడు. నువ్వు ఎంత నా కోసం నువ్వు సమర్పిస్తే దేవుడు నిన్ను అంతే తీస్తాడు. ఇక విద్యాసాగర్ 100% ఇస్తున్నాడు, అది 100% దీవిస్తాడు. ఇక ఈ రూట్ 30% ఇస్తుంది, ఆవిడ 30 దీవిస్తాడు. అదే ప్రభావం మా ఇద్దరు ఒకటే ఇస్తున్నాం కానుక కాదు. దేవుడికి లెక్కలు వేరు. అందుకే దేవుని వాక్యం ప్రకటిస్తున్నాడు. దేవుని కృప మన పట్ల ఉండులాగా మనం ఏమిటంటే దేవుడి కోసం జీవించాలి. ఈ 10 నెలలు మిమ్మల్ని దేవుడి కాచి కాపాడారు. 11 నెలలో ఒక్కసారి మనందరం మనసులో ఏమనుకున్నాం ఆలోచించాలి. దేని సంగతి ఎంతోమంది మన కళ్ళ ముందు చనిపోయారు. ఎంతోమంది అనారోగ్యంతో హాస్పిటల్. మీరు హాస్పిటల్కి వెళ్ళండి. ప్రపంచంలో ఎవరు తెలిస్తే బాగా డబ్బు ఉన్నాడు చెప్పండి. ప్రపంచంలో డబ్బు ఉన్నాడు ఎవరు చెప్పండి? ముఖేష్ అంబానీ కాదు. ఎవరైతే డాక్టర్లు ఉన్నారో వాళ్ళే ఇప్పుడు బాగా డబ్బు ఉన్నారు. అలానే చెప్పండి కదా. ఎందుకు? జబ్బులన్నీ తీసుకెళ్ళి అక్కడ పెడుతున్నారు కదా. ఎక్కడ? హాస్పిటల్స్లో పడుతున్నారు. వాళ్ళందరూ బాగున్నారు. మనం ఆరోగ్యంగా ఉండాలంటే, మన కుటుంబం బాగుపడాలంటే, మన కుటుంబం ఆశించబడాలంటే దేవుని కృపలో వర్ధిల్లాలి. అలాగే చెప్పడం వలన దేవుని మనం